ఎమ్మెల్యేలను కొనడం తప్ప చంద్రబాబు అనంతపురానికి చేసిందేమీ లేదంటూ విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. అడ్డదారిలో మంత్రి అయిన లోకేష్ లూటీలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. చెక్కుల పేరుతో డ్వాక్రా మహిళలను టీడీపీ మోసం చేసిందని మండిపడ్డారు ఆమె. అన్నవరం గాల్లో ఏపీని నెంబర్ 1 స్థానంలో ఉంచుతానన్న బాబు అవినీతిలో నెంబర్ 1 గా నిలిపాడన్నారు ఆమె. టీడీపీకి మరోసారి ఓటు వేసి మోసపోవద్దు అంటూ రోజా హెచ్చరించారు. ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 600 హామీలను నమ్మి మోసపోయి 14 ఎమ్మెల్యే సీట్లుంటే 12 సీట్లు గెలిపించారు, 2 ఎంపీ సీట్లు గెలిపించారు. ఇన్ని గెలిపించినా సిగ్గులేని చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేని కొన్నాడే తప్ప ఈ జిల్లాకి ఏమైనా చేశాడని నేను అడుగుతున్నాను. రైతుల ఆత్మహత్యలు ఎన్ని జరిగాయో మనం చూసాం. ఈరోజు డేరా బాబా లాగా డేటా బాబా లాగా తయారయ్యాడు. సేవా మిత్ర యాప్ ద్వారా మన అందరి డేటాని దోచుకుంటున్నారు. ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఓటర్ ఐడి డీటెయిల్స్, ఫోన్ డీటెయిల్స్, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని మీ బ్యాంక్ లో ఉన్న డబ్బుని దోచుకుంటూ మీ ఓట్లను కూడా గల్లంత చేసి దోచేసుకోవాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఈ డేటా బాబా ఆయన కొడుకు బేటా బాబా అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు. ఆ డేరా బాబా ఆడవాళ్ళ మాన ప్రాణాలతో చెలగాటు పడితే ఈ డేటా బాబా బేటా బాబాలు మన సంపదను దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజల సొమ్మును దోచుకోవాలి, ప్రజల ఓట్లను దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆ డేరా బాబాని ఏ జైల్లో అయితే పెట్టారో ఈ డేటా బాబా బేటా బాబాలను కూడా అదే జైలుకు పంపించాలని కూడా మహిళలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే లోకేష్ లాంటి వాడు ఐటీ మినిస్టర్ గా పనికిరాడు, లూటీ మినిస్టర్ గా పనికొచ్చాడు. ఇలాంటి వాడిని అడ్డదారిన తెచ్చుకొని మంత్రిని చేసింది ఇందుకే అని అర్థమవుతుంది. ఇలాంటి వాడుంటే రేపు మీ ఫోన్కి సేఫ్టీ ఉండదు, మీ అకౌంట్ లో డబ్బుకి సేఫ్టీ ఉండదు, మీ యొక్క ఓటుకి సేఫ్టీ ఉండదు, అలాగే దేనికి కూడా సేఫ్టీ లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా కంకణం కట్టుకోవాలి. ఈ మహిళా దినోత్సవం రోజు మనం అందరం శపథం చేయాలి. జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, చంద్రబాబు నాయుడుని ఆయన పార్టీని భూస్థాపితం చేయాలి అని కూడా